ఇంకా వేరే ఏదైనా అవుదాం అనుకున్నారా? ఇది నేను అంటే చాలా చదువుకొని నేను చాలా అవుదాం చాలా అవుదాం యాక్చువల్గా చిన్నగా ఉన్నప్పుడు టీచర్, ఓకే. 8th 9th 8th వరకు డాక్టర్. చిన్నగున్నప్పుడు టీచర్, 8th వరకు 8th కాదులే 10th వరకు డాక్టర్. అంటే 8th లో నాకు యాక్చువల్లీ ఏంటిది యాక్టింగ్ ఇండస్ట్రీ ఇదంతా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది 8th గ్రేడ్లో. బట్ ఆబ్వియస్లీ యూ వోంట్ టేక్ ఇట్ సీరియస్లీ కదా. కానీ 10th వరకు డాక్టర్ అనే అనుకున్నా. ఇంటర్లో ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే నెక్స్ట్ ఏం తీసుకోవాలి అంటే బైపీసీ అన్నారు. అయితే బైపీసీలో పి అంటే ఫిజిక్స్ అన్నారు. నాకు అసలు ఫిజిక్స్కి నాకు సంబంధం లేదు. వద్దులే ఇట్స్ ఓకే సిఈసీ చేద్దాం, మా అమ్మ తాట తీస్తా ఎంఈసీ చేయి, మ్యాథ్స్ ఇంపార్టెంట్ లైఫ్లో అని చెప్పి మ్యాథ్స్ పెట్టించింది. ఓకే. ఇప్పటికీ వాడను, నేను ఇప్పటికీ క్యాలిక్యులేటరే వాడతాను. ఇలా ఫింగర్స్ మీద కౌంట్ చేస్తారు కదా, ఐఎమ్ దట్ పర్సన్. ఆల్మోస్ట్ అందరు ఫింగర్స్ మీద కౌంట్ చేసే వాళ్ళే ఉన్నారు. నాకు ఇలా కొంతమంది కౌంట్ చేస్తారా, నాకు అలా కూడా రాదు. నేను ఇలా కన్ఫ్యూజనా? ఫుల్ కన్ఫ్యూజన్. నేను ఇలాగే కౌంట్ చేయాలి. ఓకే, ఇలా కౌంట్ చేస్తేనే మనకు పక్క లెక్క తెలుస్తుంది. కరెక్ట్. అప్పుడు మంచి ప్రొడ్యూసర్స్ అవుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొడ్యూసింగ్ లోకి వస్తున్నా అంటే ఫాదర్ సపోర్ట్, మదర్ సపోర్ట్ అండ్ వరుణ్ గారి సపోర్ట్ ఎలా ఉండేది? అంటే ప్రొడ్యూసింగ్ అంటే ఒకేసారి సినిమా హిట్ అవ్వచ్చు, ఒకసారి flop అవ్వచ్చు. సో ఈ రిస్క్ అంతా ఉంటుంది. ఆల్రెడీ మంచి యాక్టర్స్ గా ఉన్నావు, మంచి సినిమాలు వస్తున్నాయి. అలా ఎలా ఉండేది ఇంట్లో అప్పుడు? అంటే సడన్ జంప్ కాదు కాబట్టి వాళ్ళు కూడా షాక్ అవ్వలేదు. ఎందుకంటే మేము చేసే వెబ్ సిరీస్ వాటి కూడా నా వర్క్ ఎలా వర్క్ చేస్తామని చూసారు కాబట్టి దే వర్ వెరీ షూర్ యాజ్ అ ప్రొడ్యూసర్ షీస్ గుడ్ అన్నట్టు వాళ్ళకు కూడా అర్థమైంది. ఫిలిం అంటే ఇట్స్ లైక్ యూ సెడ్ ఇట్స్ రిలేటివ్లీ మోర్ రిస్కియర్. బట్ ప్రాపర్ ప్లానింగ్ అవన్నీ చేసుకున్నానని చెప్పాను. దే వర్ సీయింగ్, నేను చెప్పడం కన్నా వాళ్ళు చూస్తున్నారు. సో దే వెరీ సపోర్టివ్.